తరం మారుతున్నది. భారత్ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే, చైనా వద్ద ఇప్పటికే 5వ తరం ఫైటర్ జెట్లు, 6వ తరం ఫైటర్ జెట్ను ప్రదర్శించిన డ్రాగన్ దేశము చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తుంది. తాజా పరిణామాలపై రక్షణ రంగ నిపుణుల ఆందోళనట. పాకిస్తాన్ కంటే చైనా కంటే భారత్ వెనుకబడి ఉందని వార్తలు రాయాల్సుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకో దేశం పైన ప్రేమ లేనటువంటి వార్తలా కావా ఇట్లాంటివన్నీ కూడా? దేశంలో జర్నలిస్టులు రాస్తేనే వచ్చినటువంటిదా? ఎప్పటి నుంచి మొదలైంది ఇది? ఎప్పటి నుంచి ఉన్నటువంటి సమస్య ఇది? ఎందుకు ఇది రాయాల్సినటువంటి అవసరం వస్తుంది? చైనాకు ఉన్నటువంటి ఇవి చేస్తే చైనా 5వ తరం 6వ తరం 7వ తరం 100వ తరానికి సంబంధించి చాలా అడ్వాన్స్డ్గా ఉందని, లేకపోతే అమెరికా చాలా గొప్పగా ఉందని, లేకపోతే ఫలానా దేశం గొప్పగా ఉంది, భారతదేశం ఎప్పుడు ఆ స్టైల్లో ఉంటుందని. అసలు భారతదేశం యొక్క ఆత్మ చరిత్ర అరే చైనాలో ఉన్నదంతా నియంతృత్వం. పేరుకే కమ్యూనిస్టు పార్టీ కానీ అక్కడ ఉన్నదంతా నియంతృత్వమే. అక్కడ ఉయిగర్ ముస్లింలు అనేటువంటి వాళ్ళ యొక్క మొత్తం మసీదులన్నీ కూలగొట్టి వీళ్ళ వల్ల దేశానికి రేపు పొద్దుగాల ప్రమాదం పొంచి ఉందనేటువంటి దాంట్లో పూర్తి స్థాయిగా నియంతృత్వంగా అక్కడ ఏర్పాట్లు చేసిరు చైనా. మరి అది ఎందుకో రాయరు? చైనాలో మనుషులు తిరగబడడానికి, ఇంకే చేయడానికి, ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు చేయడానికి ఏముండదు అక్కడ. ప్రభుత్వం చెప్పినట్టుగా చేయాల్సిందే. ఆ మాట ఎందుకో చెప్పరు, దాన్ని ఎందుకో మాట్లాడము. అక్కడ నియంతృత్వమే ఉంటుంది, ఏకపార్టీ స్వామ్యమే ఉంటుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అందరూ బై బర్త్ అక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కడు చైనా కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడే, ఇంకా వేరే ఏ పార్టీ లేదు, ప్రజాస్వామ్యం లేదు. మరి ఆ విషయాలను కూడా చెప్పాలి కదా. ఇవాళ భారతదేశంలో ఉండి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఏది మానవత్వం పేరుతోటి, ప్రజా హక్కుల పేరుతోటి, మానవ హక్కుల పేరుతోటి, ఇంకేదో పేరుతోటి, స్వేచ్ఛ పేరుతోటి, సోకాల్డ్ లిబరల్ అనేటువంటి వాళ్ళంతా కూడా సెక్యులర్ పేరుతోటి దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే దేశాన్ని ప్రేమించిన వాడు ఇవాళ మేము వందే మాత్రం పాడం, మా మతానికి వ్యతిరేకం, మేము జనగణమన వాడం, మేము మా మతానికి వ్యతిరేకం, మేము భారత్ మాతాకి జయనం, మా మతానికి వ్యతిరేకం. అట్లాంటి వాళ్ళ గురించి ఎన్నడైనా రాసినాయి ఆ వార్తాపత్రికలు? ఏ రోజైనా ఏ పత్రికలైనా ఏ మీడియా సంస్థలైనా ఆ విషయాలను చర్చించినాయా? ఆ విషయాలు మాట్లాడినాయా? దేశం మీద ప్రేమ లేకపోతే, దేశం మీద ప్రేమ ఉంటే ఇజ్రాయెల్ లాగా మొత్తం పక్కన చిన్న దేశమైనా సరే అన్ని శత్రు దేశాలను జయించగలుగుతుంది. దేశ ప్రేమ లేకపోతే, దేశంలోనే కోవట్టులుంటే, దేశంలోనే దేశ వ్యతిరేక శక్తులుంటే, ఈ దేశంలో బ్రతుకుతూ విదేశాల సొమ్ము కోసము జార్జ్ సోరోస్ దగ్గర ఉద్యోగాలు చేసేటువంటి ఈ దేశ వ్యవస్థలుంటే, మీడియాతో సహా అన్ని వ్యవస్థలు కూడా దేశ వ్యతిరేక శక్తుల్లో ఉంటే, విదేశీ సిద్ధాంతాలే గొప్పవని చెప్పుకుంటూ ఇక్కడ పాటలు పాడుకుంటూ కూర్చుంటే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఆ విషయాలు కూడా మనం చర్చించాలి మీడియాలో. ఆ ఫలానా దేశంలో ఎందుకు అట్లా జరుగుతుంది, ఈ దేశంలో ఎందుకు జరుగుతుంది, భారతదేశంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది, భారతదేశంలో విదేశాలను ప్రేమించడమే గొప్ప అనేటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా గొప్పతనం, చైనా గొప్పతనం, లేకపోతే యూరప్ దేశాల గొప్పతనం, బ్రిటిషోడు గొప్ప అని ఆఖరికి దేశం మీద దండయాత్ర చేసిన మొఘలాయిలే గొప్ప అనేటువంటి పాఠ్యాంశాలు ఉన్న తర్వాత ఈ దేశంలో అయోధ్య రామాలయాలను కూలగొట్టినటువంటి బాబర్ గొప్పడని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉంటే, ఈ దేశం యొక్క సంస్కృతి నాశనం చేసినటువంటి బ్రిటిషోడే గొప్ప అని చెప్పుకునేటువంటి వ్యవస్థలు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత, వాటికి సెక్యులర్ అనేటువంటి పేరు పెట్టిన తర్వాత, ఈ దేశం యొక్క ఘనమైనటువంటి చరిత్ర, ఈ దేశం యొక్క ఘనమైనటువంటి వారసత్వము, ఈ దేశం యొక్క ఘనమైనటువంటి సంస్కృతి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఏ ఒక్క రోజు రాయకుండా ఎందుకు ఆ రోజు ఉండగలిగింది, ఎందుకు ఈ రోజు కోల్పోయినటువంటి విషయాన్ని ప్రజలకు కూలంకుషంగా విపులంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అటు ప్రభుత్వము, అటు వ్యవస్థలు, ఇటు మీడియా కూడా ఉన్నంత కాలము ఇట్లా పక్క దేశాలను ప్రేమించడం, పక్క దేశాలను గొప్పగా చెప్పుకునేటువంటి మీడియా సంస్థలే ఉత్పన్నమవుతాయి. వాళ్ళు మాత్రమే ఉద్భవిస్తారు. వాళ్ళు విదేశీ భావజాల బానిసత్వంతో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాలలో ఉండేటువంటి ఎడిటర్లుగా మారిపోయి దేశాన్ని వ్యతిరేకించడమే ఫ్యాషన్గా ఉండి ఇవాళ ఉగ్రవాదుల పాటవాడి ఉగ్రవాదులకు జిందాబాదులు కొట్టినటువంటి స్టూడెంట్ యూనియన్లు ఈ దేశంలో ఉన్న తర్వాత, అట్లాంటి వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేశాన్ని ప్రేమించడం అనేటువంటిది నామోషిగా ఉండి ఈ దేశం యొక్క ఘనమైనటువంటి వారసత్వ సంపద, సంస్కృతి, సాంప్రదాయాలను నెలకొల్పడము, వాటిని పాటించడం అనేటువంటిది ఇవాళ ఫండమెంటలిజంగా చూపెట్టిన తర్వాత ఈ దేశం ఏ విధంగా బాగుపడుతుంది? ఎందుకు ఈ విషయాలు జరుగుతున్నాయి? ఒక్కసారి ఆ విధంగా చర్చ చేయాలి కదా మనం, ఆ కోణంలో కదా ఆలోచించాల్సింది.
ఈ దేశాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలి, ఎట్లా కాపాడాలి, ఈ దేశం నాది కాదనేటువంటి భావన ఉంటే, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ విదేశాలకు వలస వెళ్ళిపోతుంటే, ఈ దేశం ఉండడానికి ఇష్టపడకపోతే, ఈ దేశం యొక్క జీవన విధానాన్ని తక్కువ చేసి, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని తక్కువ చేసి, ఈ దేశాన్ని ప్రేమించినటువంటి వాళ్ళను వెర్రివాళ్ళుగా చిత్రీకరించేటువంటి సినిమాలు, సాహిత్యము, లేకపోతే మీడియాలు, రాజకీయ వ్యవస్థలు ఉన్న తర్వాత ఈ దేశంలో ఓట్ల రాజకీయాల కోసము ఎంత దూరమైనా, ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితులు ఉంటే, ఈ దేశం కోసమే మిగిలింది, దేశమే గొప్ప, దేశం తర్వాతనే రాజకీయాలైనా, పార్టీలైనా, వ్యవస్థలైనా, దేశమే ఉన్నత స్థానంలో ఉండాలి అనేటువంటి స్థితిలో లేనటువంటి కాలము, జనగణమన పాడలేనటువంటి ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు వందే మాత్రం అంటే ఈ దేశంలో మేము ఉండలేమన్నటువంటి వాళ్ళు ఎవరి కోసం మాట్లాడాలి? భారత్ మాతాకి జై అనకుండా పాలస్తీనాకు జిందాబాదులు కొట్టేటువంటి ఎంపీలు గెలిచినటువంటి భారతదేశంలో మనం ఇంతకంటే ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము? భారతదేశానికి జిందాబాద్ కొట్టలేనటువంటి వాళ్ళు, జనగణమన పాడలేనటువంటి వాళ్ళు, ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా ఈ దేశం కోసమే ఉంటామని కనబడ్డ ప్రతి చోట జనగణమన పాడాల్సినటువంటి వాళ్ళు సినిమా థియేటర్లో జనగణమన పెడతారా? ఇదేనా దేశభక్తి? ప్రజలకు నిత్యము దేశభక్తి లేకపోతే విదేశాలను పొగుడుతూ విదేశీ సిద్ధాంతాలే గొప్పవిగా ఉన్నాయని చెప్పుకొని వాడు మావోయిస్టు, వీడు లెనినిస్టు, వీడు మార్క్సిస్ట్ అని అవే గొప్పలుగా చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ భారతదేశం ఉన్నంత కాలము ఎవడు వాళ్ళ ఎదుగుతుంటే కాళ్ళు బట్టి లాగినటువంటి వాడెవడు? ఈ విషయాలపైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. లోతుగా వచ్చేటటువంటి తరాలకు, ఇప్పుడున్నటువంటి తరాలకు, భవిష్యత్తు తరాలకు జరిగినటువంటి నష్టాలను చెప్పాల్సినటువంటి బాధ్యత మీడియా పైన లేదా? మీడియాలో చర్చలకు రాకూడదా? ఏం జరిగింది, భారతదేశాన్ని చెరబట్టినటువంటి వాడెవడు అనేటువంటి విషయాలను ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? అందుకోసమే మీడియాలో ఏది రాస్తే ఏమవుతుంది అనేటువంటి విషయాలను కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.